హలో ఫ్రెండ్స్, పట్టణాల్లో వేడికి ఇంద్రమ్మ చీరలు ఇప్పుడంటే వేడికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే లైక్ కొట్టండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అందించినట్లయితేనే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ గంట ఆన్లో పెట్టుకోండి. వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్న మిత్రులారా అందరూ కూడా వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వివరాలకి ఇక్కడ వెళ్ళిపోయినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పేరు మీద దాదాపు ఇందిరమ్మ ఇండ్లు అదేవిధంగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి దిశగా అడుగు వేయడం అయితే జరుగుతుంది. బతుకమ్మ కానుకగా ఇవ్వాల్సిన చీర అనేది మనం చూసుకున్నట్లయితే గత నెల డిసెంబర్లో ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే దానికి సంబంధించి చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి కాలేదు అని ఎంతమంది అర్హులని భావించి ఇంకా ఇవ్వలేదు. అయితే మరొక చీర సంవత్సరానికి 2 చీరలు ఇస్తామని రాష్ట్ర సర్కారు, ఒకటి బతుకమ్మకు మరొకటి సంక్రాంతికి ఇస్తామని చెప్పిన రాష్ట్ర సర్కార్ అయితే గత సంవత్సరం అయితే ఒక చీర మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. ఈ సంక్రాంతి కానుకగా గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఇందిరమ్మ చీరలు అనేటివి ఆల్రెడీ పంపిణీ చేయడం అయితే జరిగింది. మహిళా సంఘాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో మహిళా సంఘాల సభ్యులకు ఈ యొక్క చీరలు అనేటివి సంఘాలకు ఇచ్చిన తర్వాత సంఘంలోని సభ్యులకు మాత్రమే ఈ యొక్క చీరలు అనేటివి పంపిణీ చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా వరకు అందరూ కూడా ఇందిరమ్మ ఇళ్లను ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అవి కూడా మహిళల పేరు మీద ఉండడం గమనార్హం. అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అదేవిధంగా చీరలకు సంబంధించి కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు అయితే ఈ యొక్క సంక్రాంతి కానుక కూడా మరొక చీర అనేది 800 రూపాయలు విలువ గల చీర అనేటివి పంపిణీ చేసే దిశగా నాసి రకం చీర కాకుండా స్పష్టంగా తెలంగాణ చేనేత కార్మికులు దీన్ని తయారు చేసి పంపిణీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మీద శ్రీకారం అయితే చుట్టడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో ఆల్రెడీ పంపిణీ ప్రక్రియ అయితే పూర్తి కావడం అయితే తెలియదు. ఇక మనకు విషయానికి వస్తే పట్టణ ప్రాంతాలలో ఎప్పుడు పంపిణీ చేస్తారని చాలా వరకు అందరిలో ఒక ప్రశ్న అనేది ఉండడం అయితే జరిగింది. ఈ పట్టణ ప్రాంతాలలో కూడా మనకు మార్చి 3వ తారీఖు నుండి ఇలా చూసుకుంటే దాదాపు 2 months ఆఫ్టర్ 2 months తర్వాత ఈ యొక్క చీరలు అనేటివి పంపిణీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది. సంక్రాంతి కానుకగా అయినా కూడా చీరలు ఇస్తారని పట్టణ వాసులు నగర వాసులందరూ కూడా ఎంతగానో ఆశపడుతూ ఎదురు చూస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా గుండెల మీద కొట్టినట్టు మార్చి 3వ తారీఖున ఈ యొక్క చీరలు పట్టణాలు పంపిణీ చేస్తామని కూడా రాష్ట్ర సర్కార్ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక దాదాపు చూసుకున్నట్లయితే పట్టణాల్లో మరి మహిళా సంఘాల గ్రూపులో దాదాపు కొద్దిపాటిగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో పోల్చితే పట్టణాల్లోనైతే ఈ యొక్క మహిళా సంఘాలు కానీ తక్కువ సంఖ్యలో ఉంటాయి. కాబట్టి మరి ఈ యొక్క చీరలు అనేటివి ప్రతి ఒక్క మహిళకు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క మహిళకు ఇవ్వాలని కూడా రాష్ట్ర సర్కారు ఆలోచన చేస్తూ ఉన్నది సమాచారం. ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ ఇందిరమ్మ సంబంధించి చీరలు అనేవి పంపిణీ చేసే దిశగా ఆలోచన చేస్తూ ఉన్నది. సరే, మరి మరొక ప్రశ్న రావడం జరుగుతుంది. రేషన్ కార్డు లేని పరిస్థితి ఏంటి అని. రేషన్ కార్డు లేని పరిస్థితి వారికి ఏమిటంటే ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉండి వారు తెలంగాణ వాస్తవ్యులై ఉంటే వారికి ఈ యొక్క చీరతో పాటు మరొక కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే విధానం కూడా వెసులుబాటు కల్పించే అవకాశాలు కూడా రాష్ట్ర సర్కారు ఆలోచన చేస్తూ ఉన్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి ఈ యొక్క చీరలు పంపిణీ అనేవి మార్చి 3వ తారీఖు నుండి అందరికీ పంపిణీ చేసే దిశగా రాష్ట్ర సర్కారు ఆలోచన చేస్తున్నది. కాబట్టి వేరే ఇటువంటి తాజా అప్డేట్ కోసం ఇప్పుడు మన ఛానల్ని లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.